ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబులెక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ సుమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు సుమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాసుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోవటానికి, శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహ ప్రాప్తికి 12 రాసుల వారు ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో శ్రీరస్తు అంశంలో తెలుసుకోవడంతో పాటు మంత్రపాలన శీర్షికలో ఈరోజు 12 రాసుల వారు ఏ మంత్రాన్ని పఠించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం ఆశ్వయుజ మాసం దక్షిణాయనం శరదృతువు. ఈరోజు ఆశ్వయుజ బహుళ ఏకాదశి, దీన్నే రమ ఏకాదశి అంటాం. ఈరోజు ఈ ఏకాదశి వ్రతాన్ని చేపట్టడం ద్వారా సమస్త కోరికలు కూడా నెరవేరుతాయి. ఇది ఏకాదశి యొక్క ప్రత్యేకత. వారం స్థిరవారం లేదా శనివారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, నల్లగోవుకి చేసేటువంటి సేవలు, నువ్వుల దానం, శని జపం ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. రమ ఏకాదశి సందర్భంగా ఈరోజు శ్రీ మహావిష్ణుని తులసి మాలతో అలంకరించి చామంతి పూలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గృహ విషయాల్లో శాంతి సౌఖ్యాలు పెంపొందింపజేసుకోగలుగుతారు. ఈరోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రం. ఈ ఉత్తరా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి తులాక్షేత్ర స్థితి, నీచ స్థితి. ఈ దోష నివృత్తికి ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం, సూర్య జపం, సూర్య నమస్కారాలు బాగా సహకరిస్తాయి. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్య పరీక్షలు ఉపకరిస్తాయి. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలని ఆలస్యంగా పొందుతారు. గృహ విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత కొనసాగుతాయి. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ప్రతికూల పరిస్థితులను ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. సంబంధ బాంధవ్యాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. ఓర్పు, సహనం వంటివి బాగా ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. అర్ధాష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి మానసిక చిరాకులు దూరమవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార విషయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. వాహన విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ప్రయాణాల ద్వారా చిరు సమస్యలు ఎదురవుతాయి. నూతన కార్యక్రమాల్ని వృత్తిపరంగా ప్రారంభించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు కూడా కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి కుంకుమాది అర్చనాది కార్యక్రమాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. మానసిక భీతి పోతుంది. తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటే ఆర్థిక బలం చేకూరుతుంది. నూతన స్నేహాల ద్వారా లబ్ధి ఏర్పడుతుంది. మానసిక ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా విజయాలు సాధించగలుగుతారు. స్త్రీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాలు, బాధ్యతలు వృత్తిరీత్యా కొనసాగించగలుగుతారు.
ఆనందకర పరిస్థితులు గృహంలో చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. పొరపాట్లు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆలోచన దోషాలు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. ఆర్థిక గందరగోళ పరిస్థితులను నివారించుకోలేకపోతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు మాత్రం అనుకూలిస్తే ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ఇతరులతో సంభాషించేటప్పుడు చేపట్టేటువంటి కార్యక్రమాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. సాహస నిర్ణయాలు పనికిరావు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో గందరగోళ పరిస్థితులు తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. ఏకాగ్రతని పెంపొందింప చేసుకోగలుగుతారు. స్థిరాస్తి విక్రయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. నూతన అంశాలు వ్యాపారపరంగా కలిసి వస్తాయి. ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పెరుగుతుంది. నూతన బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఉద్యోగ అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ప్రయాణాలు సుఖవంతం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా శని ద్వారా ఏర్పడేటువంటి అనుకూల పరిస్థితులు ప్రబలమవుతాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సునాయాస విజయాలు సాధించగలుగుతారు. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఖర్చులు పెరుగుతాయి. వ్యయం పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించలేకపోతారు. నూతన ఒప్పందాలు వ్యాపారపరంగా కలిసి వస్తాయి. వివిధ అంశాలతో కూడినటువంటి కార్యక్రమాలను ఒకేసారి ప్రారంభించి పూర్తి చేయగలుగుతారు. సామర్థ్యం పెరుగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగించగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. ఆనందకర వాతావరణం దగ్గరవుతుంది. ఆరోగ్య పరీక్షలు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపారపరమైనటువంటి విషయాలు సాధించగలుగుతారు. రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు ప్రబలమవుతాయి. నూతన అంశాలు స్థిరాస్తి విషయాల్లో కలిసి వస్తాయి. స్వతంత్ర నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు స్థిరాస్తి విషయాల్లో పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల ప్రతికూల పరిస్థితులు సమాంతరంగా కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి తులసి దళాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా సంకట పరిస్థితులు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. నూతన ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తే వ్యాపారపరమైనటువంటి నిర్ణయాల్లో ఆలోచన సంపత్తి పెరుగుతుంది. నూతన కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. మిత్రులతో సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందగలుగుతారు. వ్యాపార దక్షత పెరుగుతుంది. వృత్తిలో నైపుణ్యాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది.
ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి తులసి దళాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో సమర్పించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చేకూరుతాయి. అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపారపరంగా కొనసాగుతాయి. ప్రయాణాల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. అవమానకర సంఘటన నుంచి బయటికి రాగలుగుతారు. నూతన ప్రోత్సాహంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించేటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో కూడా ప్రతికూలత తగ్గుతుంది. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ఆర్థిక సంబంధ బాంధవ్యాలకే చేపట్టేటువంటి కార్యక్రమాలు ఊరట కలిగిస్తాయి. నూతన ఒప్పందాలు వ్యాపారపరంగా కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. సంబంధ బాంధవ్యాలను పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. నూతన కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా మాత్రం ప్రారంభించగలుగుతారు. వ్యాపార దక్షత పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వివేకవంతమైనటువంటి ఆలోచనలు, తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. శత్రుభీతి తగ్గుతుంది. నూతన కార్యక్రమాలను గృహరీత్యా కూడా ప్రారంభించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలు వ్యాపారపరంగా కూడా ప్రారంభించగలుగుతారు. విద్యా సంబంధిత చిక్కులకి పరిష్కారాలు లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో కూడినటువంటి చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. అష్టమ రవి ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు, ప్రతికూల పరిస్థితులు దూరం అవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. శ్రీరస్తు శుభమస్తు. ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన మార్పులు పొందటానికి, ఆనందకర పరిస్థితుల్ని పెంపొందింప చేసుకోవటానికి, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పెంపొందింప చేసుకోవటానికి ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైనటువంటి మార్పులు పొందటానికి, ఐశ్వర్య ప్రాప్తికి, గృహ విషయాల్లో సంతోష సంఘటనలు చోటు చేసుకోవటానికి 12 రాశుల వారు పంచమి నాడు రావి చెట్టు సమక్షంలో ఆవ నూనెతో దీపారాధన చేసినట్టయితే గ్రహ దోష నివృత్తి అయ్యి గ్రహశాంతి ఏర్పడుతుంది. తద్వారా అన్ని రంగాల్లో కూడా విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు పొందటానికి, గృహ విషయాల్లో శాంతి సౌఖ్యాలు పెంపొందింప చేసుకోవటానికి రమ ఏకాదశి సందర్భంగా 12 రాశుల వారు ఓం మధుసూదనాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని మనసారా మనస్ఫూర్తిగా స్మరించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభనక్షత్ర వంశానికి స్వాగతం. ఏకాదశితో ఉన్నటువంటి శనివారం ఇది చాలా అలభ్యం అన్నమాట. సహజంగా వచ్చేవి కావు. ఏకాదశి శనివారం కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారిని స్మరించడం చాలా మంచిది. ఆ కలియుగ ప్రభువైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత ఇష్టమైన వారం
శనివారం. తిథుల్లో విష్ణు తిథి ఏకాదశి. ఈ ఏకాదశి శనివారం రావటం ద్వారాగా మరింత శ్రేష్టమైనటువంటి పుణ్యం మనం సంపాదించుకోవచ్చు. తప్పనిసరిగా ఈ రోజున వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవటం చాలా మంచిది. ఇదే క్రమంలో ఉత్తర పల్గుణి నక్షత్రం, వైధృతి యోగం, బాలవకరణం, వైధృతి మినహా అన్నీ బాగున్నాయి. తిథివార నక్షత్ర యోగ కరణాలలో 4 అంశాలు బాగున్నాయి. అందులో ఏకాదశి సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి తిథి. నందతిథులు అంటారు వీటిని. నందతిథులు అంటే పాడ్యమి, షష్ఠి, ఏకాదశి. ఇందులో శ్రేష్టమైన తిథి ఏకాదశి. నందము అంటే సంతోషము, ఆనందము. ఏ పని చేయండి సంపూర్ణమైన విజయం సిద్ధిస్తుంది. రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలన చేసినట్లయితే ద్వాదశి భానువారం. సూర్య భగవానుడికి ఇష్టమైనటువంటి 3 అంశాలున్నాయి. తిథి వార నక్షత్రాలు 3 సూర్యుడివే. వారాధిపతి సూర్యుడు ఆదివారం, తిథికి సంబంధించినటువంటి దైవం సూర్యుడు, ద్వాదశాదిత్యులు ద్వాదశి, నక్షత్రం హస్త. ఆయాతు దేవ సవితోపయాతు. సవిత అంటే సూర్య భగవానుడు, గాయత్రీ మంత్రానికి అధిష్టాన దైవం. సవితృమండలం. ఈ 3 ఇక్కడ సూర్యపరంగా ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా చేసే సమస్త ప్రయత్నాలు సిద్ధిస్తాయి. ఔషధ సేవ, అలాగే రాజ సంబంధమైన పనులు, రాజదర్శనం, ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యములు, నూతనంగా ప్రారంభించేటటువంటి అంశాలు, అలాగే రచన, సంకల్పాలు, మిత్రుల్ని కలవటం, స్వయంగా చేసేటటువంటి పనులు, సంకల్పాలు, ఇవన్నీ రేపటి రోజున పరిపూర్ణమైనటువంటి విజయాన్ని ప్రసాదిస్తున్నాయి. అలాగే యోగం విష్కంభ తైతుల కరణం ఉన్నది కాబట్టి కరణం మంచిది. యోగం విష్కంభ కొద్దిగా మధ్యలో ఛేదించే గుణం దానికి ఉన్నది కనుక శివారాధన చేస్తే మరింత శుభప్రదంగా ఉంటుంది. విజయోస్తంశంలో వివాహ ప్రయత్నాలు ప్రారంభించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నిర్ణయాలు ఏ విధంగా ఉండాలి, ఏ తిథివార నక్షత్రాలు సహకరిస్తాయి, ఈ అంశాన్ని పరిశీలన చేసినట్లయితే రేవత్యుత్తరత్రయ రోహిణీకర పితృస్వాతీందు మిత్రాసురే. పాపగ్రహ వేధ లేకుండా జాగ్రత్త పడాలి. ప్రధానంగా రేవతి, ఉత్తరత్రయము. రేవతి నక్షత్రము ఉత్తరాషాఢ, ఉత్తర భాద్ర, ఉత్తర ఫల్గుణి, ఇవి ఉత్తరత్రయం. ఇవి చాలా మంచివి. అలాగే రోహిణి నక్షత్రం చాలా అద్భుతమైంది. కర అంటే హస్త నక్షత్రం. అలాగే పితృ మఘా నక్షత్రం, స్వాతి నక్షత్రం, ఇందు మృగశీర్ష నక్షత్రం, మిత్ర అనురాధ నక్షత్రం, అసురే మూలా నక్షత్రం. ఇవి చాలా శ్రేష్టమైనవి. వారాల్లో శుక్ర ఆర్యేందుజవాసరేషు శుభద. శుక్రవారం, ఆర్య గురువారం, ఇందుపుత్రుడు అంటే బుధుడు బుధవారం. ఈ 3 వారాలు వచ్చేట్టుగా చూసుకొని ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్రాలు ఉండేట్టుగా మనం పంచాంగంలో చూచి మన ప్రయత్నాలు ప్రారంభించాలి. ప్రధానంగా శుక్రుడు యొక్క బలం ఉండాలి. వివాహము అనే పదానికి అర్థం శుక్రుడు. శుక్రో వివాహం భాగ్యంచ భోగస్థానంచ వాహనం. ఈ వివాహ ప్రయత్నాల్లో ప్రధానంగా లక్ష్మీదేవిని ప్రార్థించాలి. జాతకంలో జాతకరీత్యా గురురద్రిద్వి నవపంచమి శుభఫలద. దేవగురువైనటువంటి బృహస్పతి బలం మన జన్మరీత్యా, జన్మ జాతకరీత్యా జన్మ రాశి నుండి ఎక్కడుండాలి? అద్రి 7వ స్థానంలోనన్నా ఉండాలి గురువు. ప్రస్తుతంలో 2వ రాశిలోనన్నా ఉండాలి. పంచమ 5వ స్థానంలో కానీ, నవమ 9లో కానీ, లాభస్థానంలో కానీ ఉంటే వివాహ యోగము సిద్ధిస్తుంది. గురుబలం ఉన్న సందర్భంలో వివాహం సిద్ధిస్తుంది. దైవాన్ని ఆరాధించే క్రమంలో లక్ష్మీనారాయణ ప్రీతిగా, మహావిష్ణు ప్రీతిగా వరుణ్ణి, లక్ష్మీ ప్రీతిగా వధువుని భావిస్తాం కాబట్టి లక్ష్మీనారాయణ స్మరణ చేసి విష్ణు సహస్రనామం చేస్తే వివాహ ప్రయత్నాలు సిద్ధిస్తాయి. రేపటి విజయోస్తంశంలో ఆలస్య వివాహాలు అవుతున్నాయా? ఆలస్య వివాహాలను నివారించడానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి? జాతకరీత్యా గ్రహబలం ఏ విధంగా ఉండాలి? తిథివార నక్షత్రాలు ఏ విధంగా ఉండాలో తెలుసుకుందాం.
ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్-X డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన సకల కార్యాలలో జయాన్ని సిద్ధింపజేసుకోవటానికి మహాలక్ష్మీదేవికి సంబంధించిన ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలను పాటించాలో పరిశీలిద్దాం. మహాలక్ష్మీదేవి ప్రీతి కోసం ఏనుగు ఆకారంలో ఉండే దీపపు సెమ్మెలో ఆవు నెయ్యి పోసి అమ్మవారి చిత్రపటం ముందు దీపాన్ని వెలిగించినట్లయితే ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే మహాలక్ష్మీదేవికి పాలలో యాలకుల పొడి కలిపి నివేదించి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా కూడా అన్ని రకాలైన ఆర్థిక సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగ ప్రాప్తిని పొందటానికి ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి వస్త్రాలను ధరించి మహాలక్ష్మీదేవి చిత్రపటానికి తెల్ల గులాబీలు, ఎర్ర గులాబీలు, నందివర్ధనం పూలతో పూజ చేసి అమ్మవారికి బెల్లం పొంగల్ నివేదించి ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేస్తే కోరుకున్న ఉద్యోగం లభించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే గృహంలో శుభకార్యక్రమాలకు తరచుగా ఆటంకాలు ఏర్పడుతూ ఉన్నట్లయితే శుభకార్యక్రమాలకు సంభవించే ఆటంకాలను తొలగింపజేసుకోవటానికి మహాలక్ష్మీదేవి చిత్రపటం ముందు కొబ్బరి నూనెతో దీపారాధన చేసి అమ్మవారికి కొబ్బరి, పంచదార కలిపి నివేదించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. అదేవిధంగా ఎవరైనా సరే తీవ్రమైన రుణబాధలతో సతమతమైపోతూ ఉన్నట్లయితే మహాలక్ష్మీదేవికి ఆవు నెయ్యితో కానీ చెరకు రసంతో కానీ అమ్మవారి విగ్రహానికి అభిషేకం చేయాలి. ఇలా చేస్తే రుణబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లను సిద్ధింపజేసుకోవాలంటే, రాజకీయ రంగంలో అధికార పదవులను పొందాలంటే మహాలక్ష్మీదేవిని తామర పూలతో, కలువ పూలతో పూజించి అమ్మవారికి దానిమ్మ పండు గింజలు నివేదించి అమ్మవారికి నివేదించిన దానిమ్మ పండు గింజలు ప్రసాదంగా స్వీకరించాలి. అలాగే ప్రతి పనిలో విజయం సాధించాలంటే మహాలక్ష్మీదేవిని చామంతి పూలతో పూజించి అమ్మవారికి పాయసం నివేదించాలి. సర్వకార్యాలలో జయాన్ని పొందడానికి అవకాశం ఉంది. అలాగే శాశ్వతంగా మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ మీద ప్రసరించాలంటే మహాలక్ష్మీదేవిని శుక్రవారం నాడు పారిజాత పుష్పాలతో పూజించటం, పారిజాత పుష్పాల మాల అమ్మవారికి సమర్పించడం చేసినట్లయితే ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు. వ్యాపారస్తులు ఎవరైనా సరే వ్యాపార రంగంలో నష్టాలు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే మహాలక్ష్మీదేవి చిత్రపటానికి గంధపు చెక్క మీద తీసిన గంధాన్ని అలంకరించాలి. మహాలక్ష్మీదేవికి పానకం నివేదించి ఆ పానకాన్ని అందరికీ పంచిపెట్టాలి. అలాగే వ్యాపారస్తుల గృహంలో ఉన్నటువంటి మహిళామణులు ఎవరైనా సరే మహాలక్ష్మీదేవి చిత్రపటం ముందు వెండి ప్రమిదలలో శుక్రవారం నాడు ఆవు నెయ్యి పోసి దీపారాధన చేసి మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం వడపప్పు, పానకం నివేదించి మహాలక్ష్మీదేవికి నివేదించిన వడపప్పు, పానకం పసుపు, కుంకుమ, పువ్వులు, పండ్లతో పాటుగా సుమంగళి స్త్రీలకు తాంబూల దానం ఇచ్చినట్లయితే వ్యాపారస్తులు వ్యాపార రంగంలో విశేషంగా రాణించటానికి, వ్యాపారంలో వచ్చే నష్టాలను నివారింపజేసుకోవటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే జాతక చక్రంలో భర్తకు అపమృత్యు దోషం ఉన్నట్లయితే అపమృత్యు దోషాలను నివారింపజేసుకోవటానికి, దీర్ఘ సుమంగళీ తత్వంతో విరాజిల్లటానికి మహాలక్ష్మీదేవిని ఎర్రటి మందార పూలతో శుక్రవారం నాడు పూజించి అమ్మవారికి బెల్లం పొంగల్ నివేదించి అమ్మవారికి నివేదించిన బెల్లం పొంగల్ని సుమంగళి స్త్రీలకు పంచిపెట్టాలి. ఇలా చేస్తే దీర్ఘ సుమంగళులుగా విరాజిల్లటానికి అవకాశం ఎక్కువగా ఉంది. విదేశీ గమనానికై చేసే ప్రయత్నాలలో ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే మహాలక్ష్మీదేవిని మల్లెపూలు, జాజిపూలు, నందివర్ధనం పూలతో పూజించి అమ్మవారికి తెల్లటి పదార్థాలు నివేదించి వాటిని అందరికీ పంచిపెట్టాలి. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో మహాలక్ష్మీదేవిని పూజించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా సకల కార్యాలలో జయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఇంకా కార్యసిద్ధికి సంబంధించిన మరిన్ని ప్రక్రియలను గురించి వచ్చే శనివారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. వైఘైకి అవతల వైపు వృషభగిరి అనేటటువంటి పేరుతో అమ్మవారు వెలిసింది. ఇప్పటికీ ఆ కొండ అమ్మవారి రూపంలో గుడి వెనకాతల ఉంటుంది. ఆ వృషభగిరి దర్శనం చేస్తే చాలు పూర్వీకుల పాపాలు కూడా పోతాయంటారు. అళఘర్ పెరుమాళ్ అంటే పరమ అందగాడు అని, నిజంగా అలా ఉంటాడు. అంత అందగాడిగా అళఘర్ పెరుమాళ్ళుగా వెలిశాడు. ఆ అన్నగారు వచ్చి మీనాక్షి అమ్మవారిని కన్యాదానం చేస్తుంటాడు. ఇప్పటికీ కళ్యాణానికి ఆ వైఘై దాటి వస్తూ ఉంటాడు ఆయన, ఆ పాండ్యరాజ్యంలోకి వస్తూ ఉంటాడు. కాబట్టి మహాందగాడైనటువంటి స్వామి బాహ్యమునందు ఆంతరమునందు కూడా అమ్మవారు ఎంతమందికైనా బిడ్డగా వస్తుంది. మలయధ్వజ మహారాజుకి కుమార్తెగా రాలా, కాంచనమాలకి కుమార్తెగా రాలా, ఎప్పుడో కోరుకున్న ఇచ్ఛామతికి కుమార్తె కాలా అవుతుంది. కానీ
ఆమె మాత్రం ఎన్ని రూపాలలో వచ్చినా, ఎన్ని అవతారాలలో వచ్చినా ఆమె మాత్రం ఎప్పుడూ సోమసుందరునకు మాత్రమే ఇల్లాలు. ఒక్క శంకరునకు మాత్రమే ఇల్లాలు తప్ప వేరొకరికి ఇల్లాలుగా నిలబడడం మాత్రం ఆమె అంగీకరించదు. సరికదా? ఎవరైనా పురుషుడు ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు, మగవాడు ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు నేను పురుషుడను నేను మగవాడిని అన్న భావనతో వెళ్ళాడనుకోండి, ఆమె కన్ను ఎరుపు జీర కనపడుతుంది. శివే శృంగారార్ద్ర తదితరజనే కుచ్చనపరా, అమ్మా నేను నీ బిడ్డనమ్మా అని వెళ్ళాడనుకోండి, అమ్మవారి కళ్ళల్లో కారుణ్యరసం కనపడుతుంది. అందుకని అమ్మా నువ్వు ఎప్పుడూ ఆ సోమసుందరునకు ఇల్లాలివే. లోకంలో సాధారణంగా లక్షణం ఏమిటంటే స్వామివారు అవతారం తీసుకుంటారు, అమ్మవారు అనుసరిస్తారు. మీరు విష్ణువు విషయంలో చూడండి, విష్ణువు అవతారాలు తీసుకుంటారు, అమ్మవారు ఏం చేస్తుంది? నిత్యానపాయని కనుక ఆయన వెనకాతలే ఆవిడ కూడా వెడుతుంది. ఆయన ఒకనాడు కృష్ణ భగవానుడిగా వచ్చాడు, ఆవిడ రుక్మిణీదేవిగా వచ్చింది. అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణ చూచి పట్టణంబులోని ప్రజలొల్లసిల్లిరి ప్రీతిలగుచు ముక్త భీతులగుచు. కాబట్టి ఆయన అవతారంగా వస్తాడు, అమ్మవారు వస్తుంది వెనకాల. ఒకనాడు రాముడిగా వచ్చాడు, శ్రీరమ సీతగాక నిజ సేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగాక విరజానది గౌతమిగాక వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగాక వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాచరథి కరుణాపయోనిధి. ఆమె సీతమ్మగా వచ్చింది. అవతార స్వీకారం ఎవరు చేస్తారు? విష్ణువు చేస్తారు. విష్ణువు యొక్క చెల్లెలు అన్నప్పుడు ఈవిడ కూడా ఎవరు? విష్ణు స్వరూపిణి. అందుకే దుర్గా చేతిలో శంఖచక్రాలు పట్టుకుంటుంది. మీరు చూశారో లేదో, కాంచీపురంలో దుర్గాదేవి చేతుల్లో శంఖచక్రాలు ఉంటాయి. అందుకే శాస్త్రం ఒక మాట అంటుంది, దుర్గా అని ఒకసారి అను నీ జీవితంలో చాలంటుంది. దుర్గా అని అనడానికి కొంచెం మనసు సంశయిస్తుంది. అమ్మ కదా దుర్గా అంటామా, అందుని దుర్గమ్మ అంటుంటాం. అటువంటి దుర్గమ్మ చేతిలో శంఖచక్రాలు పట్టుకుంటుంది. అంటే వైష్ణవీ స్వరూపిణి, ఆవిడ విష్ణు స్వరూపం. కాబట్టి ఆవిడ ఏం చేస్తుంది? అవతారం తీసుకుంటుంది. అందుకే అమ్మవారికి అవతారాలు ఉంటాయి, విష్ణువుకి అవతారాలు ఉంటాయి. విష్ణు అవతారం తీసుకుంటే లక్ష్మి వెనకాతలు వస్తుంది, అమ్మవారి అవతారం తీసుకుంటే శంకరుడు వెనకాల వస్తాడంటే అప్పుడు ఆవిడ యొక్క పాతివ్రత్యానికి బాగుంటుందా? బాగుండదు. అదంత మర్యాదగా ఉండదు. ఆవిడ అవతారం తీసుకుంటే కేవలంగా ధర్మ సంస్థాపన చేస్తుంది. అసలు ఆమె శివుని విడిచిపెట్టి ఉండడం అన్న సమస్య లేదు, శివుడు వెనకాల రావడం అన్నది లేదు. కానీ ఒక్క మీనాక్షిగా ఉన్నప్పుడు మాత్రం ఒక్క చమత్కారం చేసింది. తాను మీనాక్షిగా భూమిలోకానికి వస్తే ఊరుకోలేదు. కైలాసానికి వెళ్ళి యుద్ధం నెపం పెట్టి 3వ స్థానం అదృశ్యమైందన్న పేరు చెప్పి, మీరు మా ఆయన, నేను కింద ఉన్నాను కదా, మీరు ఇక్కడ నేను అక్కడ ఉంటే కాపురం ఎలా, అందుకని మీరు కిందకి రెండని చెప్పి శంకరుణ్ణి తాను చూసిన 8వ రోజున కిందకి తీసుకొచ్చి సుందరేశ్వర దేవాలయంలో కూర్చోబెట్టింది. ఇది విష్ణువు విషయంలో లక్ష్మి చేసే విషయాన్ని పార్వతి విషయంలో పరమశివుడు చేసేటట్టుగా చేసిన అవతారం మీనాక్షి అవతారం. అంటే లోపల ఇందులో ఎవరిని శ్లాఘించడం ఉంది? మీనాక్షి పరదేవతా స్తుతినే అంతర్లీనంగా శంకర భగవత్పాదులు ప్రతిపాదిస్తున్నారు. అందులో 2 ఆమె యొక్క మహాపాతివ్రత్యం. ఎంతమందికైనా కూతురుగా వస్తుంది, కానీ ఆమె ఎప్పుడూ ఎవ్వరికీ మాత్రం భర్తృస్థానం అనేటటువంటి విషయాన్ని ప్రతిపాదన లేదు, ఆలోచన లేదు. అసలు అటువంటి విషయం గురించి చర్చ కూడా ఉండడానికి వీల్లేదు. కాబట్టి శ్రీమత్సుందరనాయకీం, ఆ తల్లి భయహరాం జ్ఞానప్రదాం నిర్మలాం, కలిపేస్తున్నాను అన్నీ, భయహరాం జ్ఞానప్రదాం నిర్మలాం. ఆమె భయాన్ని పోగొడుతుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, నిర్మలత్వాన్ని ఇస్తుంది. ఏమిటి అంటే ఆ తల్లిని నమ్ముకున్న వాడికి భయం అన్న మాట ఉండదు. భయము అన్న మాటకు అర్థం ఏమిటంటే మృత్యువు అని. మృత్యువే భయము. అందుకే చూడండి, మృత్యుదారు కుఠారిక, మృత్యువనబడేటటువంటి కొయ్యకి ఆమె గొడ్డలి వంటిది. చూడండి, ఎప్పుడైనా ఏదైనా భయం వేసిందనుకోండి, వెంటనే ఓ మాట అంటే అయ్య బాబోయ్ చచ్చిపోతానంటారు. ఏమండి రేపు అక్కడ నీళ్లు రావుట అంటే చచ్చిపోయాను బాబోయ్ అంటారు. రేపు కరెంట్ ఉండడు, చచ్చిపోయాం బాబోయ్ అంటారు. ఎక్కడ ఏదన్నివ్వండి భయం వేయగానే చచ్చిపోయాను బాబోయ్ అంటారు. అందుకే కవర్డ్ డైస్ మెనీ ఎ టైమ్స్, ఏ బ్రేవ్ మ్యాన్ డైస్ ఓన్లీ వన్స్ అని ప్రొవెర్బ్. కాబట్టి పిరికివాడు అనేక మాటలు చచ్చిపోతాడు, ధైర్యశాలి ఒకసారి చచ్చిపోతాడు. కాబట్టి ఆ పిరికితనం మృత్యువు. ఆ మృత్యువుని దూరం చేసేది అమ్మవారు. అదే ఆమె యొక్క లక్షణం.
భయహరాం, భయాన్ని పోగొడుతుంది. అందుకే అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళకి అసలు భయం అన్న మాట ఉండదు. ఎందుకంటే ఆమె కాపాడుతుంది అని ఒక గొప్ప విశేషం. ఈ మాట నేను అన్నాను కాబట్టి నాకు విషయం జ్ఞాపకానికి వస్తోంది. మధురైలో అప్పయ్య దీక్షితారు వారి మనవడు ఉండేవాడు, నీలకంఠ దీక్షితారు అని. అప్పయ్య దీక్షితారు వారంటే ఎంత గొప్పవారో మీకు నేను అనేక ప్రవచనాల్లో చెప్పి ఉన్నాను. ఆ అప్పయ్య దీక్షితారు వారి మనవడు నీలకంఠ దీక్షితారు. ఆ నీలకంఠ దీక్షితార్ తిరుమల నాయకుడి దగ్గర ప్రధానమంత్రి. తిరుమల నాయకుడు మధురై క్షేత్రానికి ఎంతో చేసినవాడు. తన పేరు మీద ఒక పెద్ద మంటపాన్నే నిర్మాణం చేశాడు ఆయన. ఆయనకి 7 భార్యలు. కృష్ణదేవరాయల వారు తిరుమలదేవి చిన్నాదేవితో కలిసి తాను జీవించి ఉండగానే విగ్రహాలు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తిరుమలలో ఎలా పెట్టుకున్నారో అలా తిరుమల నాయకుడు తాను జీవించి ఉండగానే అమ్మవారి దేవాలయంలో ఒక పెద్ద మంటపాన్ని నిర్మాణం చేయించుకుని 7 భార్యలతో తన విగ్రహాన్ని చెక్కమని అడిగాడు శిల్పిని. ఆ శిల్పి సుమంత్రాచార్యుల వారిని చెప్పి చాలా ప్రఖ్యాతి గడించిన వాడు, శిల్పశాస్త్రంలో నిష్ణాతుడు. రాజు అడిగినటువంటి కోరిక కాబట్టి ఎంతో అందంగా చెక్కాలని తిరుమల నాయకుడిని 7 రాణుల్ని చెక్కుతున్నాడు. ఈ అప్పయ్య దీక్షితారు వారి మనవడు నీలకంఠ దీక్షితార్ రాజుగారి దగ్గర ప్రధానమంత్రి. ఆయన మీనాక్షి అమ్మవారికి పరమభక్తుడు. ఈయన చెక్కుతున్నప్పుడు ఒక విశేషం జరిగింది. 6 భార్యల యొక్క విగ్రహాలు చాలా అందంగా వచ్చాయి. పెద్ద భార్య యొక్క విగ్రహాన్ని చెక్కుతున్నప్పుడు ఆమె మోకాలికి కొద్దిగా పైభాగంలో చిన్న తేడా వచ్చింది. దాన్ని సరిచెయ్యాలని ఆయన ఎంతో ప్రయత్నించాడు. ఇంకా మహారాజు గారు వచ్చి ఆ మంటపాన్ని ప్రారంభించేసే రోజు దగ్గరికి వచ్చేసి పెద్ద భార్య యొక్క మోకాలి పైభాగం సరిగా రాలేదు. బెంగపెట్టుకున్నాడు. అయ్య బాబోయ్, అందులో సామ్రాజ్ఞి పెద్ద పత్ని, ఆమె శరీరంలోనే వైక్లభ్యం వస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి నీలకంఠ దీక్షితారు వారిని అడిగాడు. అయ్యా, ఇలా జరిగింది. అసలు రాజుగారి యొక్క పెద్ద భార్య ఎవరుందో ఆమె యొక్క మోకాలు పైభాగంలో ఏదో చిన్న పుట్టుమచ్చ పడితే ఎలా ఉంటుందో అలా వస్తోంది. అది ఏం చేసినా దిద్దలేకపోతున్నానన్నాడు. నీలకంఠ దీక్షితారు వారు మీనాక్షి పరదేవతని ధ్యానం చేశారు, ఎలా సర్దుకుంటుంది అని. ఆయన ధ్యానం చేస్తే ఆయనకి ధ్యానంలో అమ్మవారు అలా రావడానికి కారణం నా పరమభక్తుడైన వాడు తిరుమల నాయకుడు కనుక తిరుమల నాయకుడి పెద్ద భార్య యొక్క మోకాలి పైభాగంలో ఒక పుట్టుమచ్చ అలాగే కొద్దిగా లోతుగా ఉన్నట్టు ఉంటుంది కనుక యథార్థంగా అలా రావాలని సంకల్పం చేసి అలా వచ్చేట్టు చేశాను. ఆమె మోకాలు పైన ఉంది అలా, కాబట్టి అది అలా ఉండని నువ్వెందుకు బెంగ పెట్టుకుంటావు అంది. ఆయన అన్నారు, అది అలా ఉండని, రాణికి అలాగే ఉందన్నారు. ప్రధానమంత్రి చెప్పాడు కదా, వదిలేశారు. తిరుమల నాయకుడు వచ్చాడు ప్రారంభానికి. వచ్చి తన మూర్తిని చూసుకుని పెద్ద భార్య మూర్తి, మిగిలిన 6 భార్యల మూర్తుల్ని పట్టి పట్టి చూశాడు. పెద్ద భార్య మోకాలు పైన ఓ పుట్టుమచ్చలా కొంచెం తేడాగా కనపడింది. రాజుకి కోపం వచ్చింది. ఇది ఎలా తెలిసింది శిల్పికి? సుమంత్రాచార్యుల వారిని పిలిపించమన్నాడు. రాజుల హృదయాలు అదోలా ఉంటాయి. వచ్చాడు. నా పెద్ద భార్య యొక్క మోకాలు పైభాగంలో ఇలా ఉందని నీకు ఎలా తెలుసని అడిగాడు. ఆయన హడిలిపోయాడు, పెద్ద ప్రశ్నే వేశాడు. ఇంక నేను దాని గురించి పెద్ద వివరణ ఎందుకంటే ఇంక దానికి వివరణ అక్కర్లేదు. అయ్యి బాబోయ్, చాలా పెద్ద ప్రశ్న అని ఆయనకి చెమట పట్టి ఏం చెప్పాలో అర్థం కాక ఏ చిన్న తేడా వినపడినా తల తీసేస్తాడు. నాకు తెలియదండి, ప్రధానమంత్రి గారు అలా ఉంటుందన్నారు, అందుకే అలా చెక్కానన్నాడు. వెంటనే రాజు ప్రధానమంత్రిని తీసుకురండి అన్నాడు. ఎందుకు తీసుకురమ్మన్నాడు మీకు అర్థమైపోలా? అలా చూశాడు ప్రధానమంత్రి. అలా ఏ కళ్ళతో చూశాడో ఆ కళ్ళు పొడి చేయడానికి పిలిచాడు నీలకంఠ దీక్షితాలు వాడిని. ఆయన ఏ పాపం ఎరగడు. వెళ్ళేటప్పటికి నీలకంఠ దీక్షితుల వారు మీనాక్షి అమ్మవారిని పూజ చేస్తున్నారు. అకారణంగా అది ప్రధానమంత్రి పూజ చేసే సమయం అని తెలుసు. రాజభటులు వచ్చారు అని పూజామందిరంలో కబురు వచ్చింది, తొందరగా తీసుకురమ్మంటున్నారట మిమ్మల్ని అని. వెంటనే ఆయన ఈ సమయంలో ఎందుకు వచ్చారని ధ్యానమగ్నుడయ్యారు. మీనాక్షి పరదేవత చెప్పింది, ఏ పాపం నువ్వు ఎరుగకపోయినా పెద్ద భార్య మోకాలి పైభాగంలో ఉన్నటువంటి దోషాన్ని నువ్వు కనిపెట్టి చెప్పావు కనుక నువ్వు అలా చూశావనుకుని నీ కళ్ళు పొడిపించడానికి పిలుస్తున్నాడు అని. వెంటనే ఆయన నీరాజనం ఇచ్చి అమ్మవారికి ఆ నీరాజనం అక్కడ పెట్టి ఆ వెలుగుతున్న కర్పూరాన్ని చేత్తో తీసి కళ్ళ గుడ్లకేసి నొక్కుకున్నారు. 2 కళ్ళు పోయాయి.
పోయిన తర్వాత ఆయన తడువుకుంటూ వీధిలోకి వచ్చి రాజభటుల వంక చూసి, మహారాజు నాకు ఏ శిక్ష వెయ్యాలనుకుంటున్నాడో ఆ దోషం రాజుగారికి ఎందుకు పట్టాలి, రాజు వృద్ధిలోకి రావడం కోసం ఆ శిక్ష నేనే వేసుకున్నానని రాజుకి చెప్పండి. నిర్భయంగా చెప్పాడు ఆ మాట. వెళ్ళి రాజుకి చెప్పారు. రాజుకి చెప్పగానే రాజుకి చాలా బాధ కలిగింది. మహానుభావుడు, అంతటి ఉపాసకుడు, ఎంత తప్పు చేశాను అని గబగబా బయలుదేరి నీలకంఠ దీక్షితారు వారి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి నీలకంఠ దీక్షితుల వారి కాళ్ళ మీద పడి, అయ్యా నన్ను క్షమించండి, ఏదో వ్యామోహంలో నా పెద్ద భార్య మోకాలి పైభాగంలో ఉన్న విషయం మీకు ఎలా తెలిసింది అన్న కారణంతో నేను కళ్ళు పొడిపించడానికే పిలిపించాను, కానీ ఆ శిక్ష మీరు అమలు చేసుకున్నారు, నా దోషాన్ని క్షమించండి అని కాళ్ళ మీద పడ్డాడు. పడితే, రాజా అది అలా జరగవలసి ఉంది, దాని గురించి బెంగ పెట్టుకోకని అమ్మవారి మీద ఆనందసాగర స్తవము అని ఒక గ్రంథాన్ని రాశారు. శంకర భగవత్పాదులు చేసిన సౌందర్యలహరి ఆనందలహరి అని రెండు కింద ఎలా విడిపోతుందో, నీలకంఠ దీక్షితుల వారు మీనాక్షి పరదేవత మీద చేసిన ఆనందసాగర స్తవం అలా రెండుగా విడిపోతుంది. మధ్య నుంచి సౌందర్యలహరి మొదలైనట్టే అమ్మవారిని పైనుంచి కింద వరకు వర్ణించి మిగిలినవి మీనాక్షి పరదేవత వైభవాన్ని వర్ణించారు. ఆనందసాగర స్తవం పూర్తి చేస్తూ ఆయన ఒక మాట రాశారు. అమ్మ, ఒకవేళ నేను చేసిన ఈ ఆనందసాగర స్తవానికి సంతోషించి నువ్వు నీ రెండు పాదములను చూడమని అనుగ్రహించిన చూడలేని కళ్ళు లేని కబోదినమ్మా అని పూర్తి చేశారు. ఆ మాట అనగానే అమ్మవారు కళ్ళు ఇచ్చేసింది, ఇచ్చి దర్శనమిచ్చింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. వేదమాత యొక్క పాపటలో ఉండేటటువంటి సింధూర రేణువుల చేత అలంకరింపబడినటువంటి పాదయుగళి కలిగినటువంటి తల్లి బ్రహ్మగారికి సరస్వతినిస్తుంది, విష్ణువుకి లక్ష్మినిస్తుంది, రుద్రుడికి రుద్రాణినిస్తుంది, ఈ ముగ్గురమ్మలకి తాను మూలపటమ్మయ్యి దుర్గమ్మగా నిలబడుతుంది. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రరీత్యా మనకి చరవాస్తు సూత్రాలు అని చెప్పేసి ఉన్నాయి. అంటే మనం చేసేటువంటి పనులు మనకు సుఖప్రదమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తాయి అని చెప్పేసి. ఒక గృహం కట్టినప్పుడు పూర్వకాలంలో ప్రతి ఒక్క గదికి కూడాను గడపలతో కట్టేటువంటి వాళ్ళు. ఇప్పుడు నవీన యుగంలో ఒక్క సింహద్వారానికే గడప ఉంటుంది, మిగతా గదులకన్నిటికీ కూడాను గడప లేకుండా కేవలం ఆ యొక్క ద్వారబంధాలు మాత్రం అమరుస్తున్నారు. అంటే ఈ యొక్క ఇంటికి అమర్చేటువంటి ఆ యొక్క పాలరాయి చక్కగా అమర్చేటప్పుడు అవి అడ్డు వస్తున్నాయి అనేటువంటి నెపం చూపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడాను గడప అనేటువంటిది లక్ష్మీదేవి. ఈ గడపలకి పసుపు రాసి బొట్టు పెట్టడం వలన చాలా విశిష్టవంతమైనటువంటి లక్ష్మీ కటాక్షం సిద్ధింపజేయటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి మనకు శాస్త్రం. అందుచేత ప్రతి ఒక్క గడపకి కూడాను ఇంటిలోని గడపలకి పసుపు రాసి కుంకుమ బొట్టు గనక పెట్టినట్లయితే వివాహం కావలసినటువంటి వారికి వివాహం త్వరగా అవటం, రుణగ్రస్త విమోచన నుంచి త్వరగా బయలుపడటం, అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా నెరవేరటం, ఇవన్నీ కూడా జరుగుతాయి అని చెప్పేసి చెప్పచ్చు. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య అనురాగ బాంధవ్యాలు కూడాను చాలా చక్కగా ఉంటాయని, గడపలకు పసుపు కుంకుమ పెట్టిన ఇల్లాలి యొక్క భర్త సంపాదన పరుడు అయి తీరతాడు అని చెప్పేసి కూడా శాస్త్రం. భార్యను సంతోషపెట్టడం, మగ ఆడ సంతాన ప్రాప్తి తత్వంలో ఆ ఇల్లు స్వర్గంలా కళకళలాడుతుంది అని చెప్పేసి కూడా కేవలం గడపలకు బొట్టు పెట్టడం వల్లనే సాధ్యపడుతుంది అని చెప్పేసి మనకు వాస్తుశాస్త్రంలో చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి విశేషం. అందుకే పూర్వకాలంలో చెప్పినటువంటి సనాతన సంప్రదాయ పద్ధతుల్ని నేటికి కూడా ఆచరించేటువంటి ప్రతి వ్యక్తి జీవితంలో కూడా అదృష్టం అనేటువంటిది తప్పనిసరిగా వచ్చి తీరుతూనే ఉంది. ఆ యొక్క సాంప్రదాయబద్ధమైనటువంటి విశేషాలని
మరచిపోయి ఏముందిలే అని చెప్పేసి పక్కన పెట్టినటువంటి వారికి మాత్రం దురదృష్టం నేటికి కూడా వెన్నాడుతూనే ఉంది అనేటువంటి విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. గడపకు పసుపు కుంకుమలు పెట్టిన అమ్మకు కూతురు లాంటి కోడళ్ళు వస్తారు, కొడుకులు లాంటి అల్లుళ్ళు కూడాను చాలా చక్కగా ఉండటం. గడపకు పసుపు కుంకుమలు పెట్టి ఇళ్లల్లో మగపిల్లలు గొప్ప విద్యావంతులు సంపన్నులు అయి తీరుతారు అని కూడా మనకు శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఇంత గొప్ప విశేషం కేవలం గడపకి పసుపు కుంకుమ పెట్టడం వల్లనే లభ్యపడుతుంది అనేటువంటి విషయాన్ని వాస్తుశాస్త్రరీత్యా ప్రతి ఒక్కరూ కూడా గమనార్హం. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఎరుపు రంగు అనేటువంటిది సంపదలకు సుఖాలకు నిలయమైనటువంటి శుక్రునికి సంకేతంగా చెప్పడం జరిగింది. పసుపు రంగు అదృష్టాలను డబ్బును సౌఖ్యాల్ని కొడుకులను ఇచ్చే గురుగ్రహానికి సంకేతంగా చెప్పడం జరిగింది. ఈ గురు శుక్రుల ఇద్దరిని కూడా మన ఇళ్లల్లో ఆ విధంగా గడప పైన ఉండేటట్టుగా పసుపు కుంకుమలు గడపలకు గనక అమర్చినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన గురు శుక్ర ప్రభావాలు ఆ ఇంటిని ఎల్లవేళలా కూడాను రక్షిస్తూనే ఉంటాయి సుమా అన్నది శాస్త్రం. పూర్వం వేరే ఊరి నుంచి ఆ ఊరికి వచ్చినటువంటి వాళ్ళు కూడాను ఆ ఊరు ఐశ్వర్యంగా ఉండటానికి కారణమేమిటా అని చెప్పేసి అడిగితే ఆ యొక్క ఊరిలో ప్రతి ఒక్క గడపలకి కూడాను పసుపు కుంకుమ అద్ది ఉంటాయి అని చెప్పేసి చెప్పినటువంటి కథలు కూడా మనకు ప్రచారంలో ఉన్నాయి. ఇంత గొప్ప విశేషం గడపలకు పసుపు కుంకుమ రాయటం వలన సంభవించేటువంటి గొప్ప గుణంగా ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. కనీసం లక్ష్మీవారం శుక్రవారం తప్పనిసరిగా ఇంటి ఇల్లాలు ప్రతి ఒక్క గడపకు కూడాను చక్కగా పసుపు రాసి కుంకుమను గనక అద్దినట్లయితే రావమ్మ మహాలక్ష్మి అంటూ స్వాగతం చెప్పిన చందంగా ఆ గృహం విరాజిల్లుతుంది సుమా అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలి. అలాగే మనం ఇళ్లల్లో వాడేటువంటి కట్టు బొట్టు దీనిలో కూడాను చాలా గొప్ప విశేషవంతమైనటువంటి గృహబలం దాగి ఉన్నదండి. అంటే పసుపు రంగు చీరలు ఎరుపు రంగు చీరలు ధరించటం వలన ఈ రెండు రంగుల దుస్తులు ధరించినటువంటి ఇంటి యజమాని కానీ ఇల్లాలు కానీ కూడాను క్రమశిక్షణకు కట్టుబడి గొప్పవారు అవుతారు సుమా అని చెప్పేసి శాస్త్రం. ప్రతినిత్యం ధరించమని చెప్పడం లేదు. పండగలు పబ్బాలు వచ్చినప్పుడు ముఖ్యమైనటువంటి పర్వదినాల్లో కూడా ఈ రంగు వాడటం సర్వవిధ శ్రేయోదాయకవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. ఇక కుంకుమ ఎరుపు బొట్టు కదా, ప్రతి వాళ్ళు ఈ మధ్య స్టిక్కర్స్ వాడుతున్నారు. అలా స్టిక్కర్స్ పెట్టుకోవటం మంచిది కాదు. ఎరుపు రంగు బొట్టు మాత్రమే గృహిణి తన యొక్క నుదుట ధారణ చేయటం వలన లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది. పాపిటి మొదటి భాగాన ఎరుపు రంగు కుంకుమను గృహిణి ధారణ చేసినట్లయితే నిత్యం సౌభాగ్య సిద్ధి కలిగి తీరుతుంది. సౌభాగ్య కామేశ్వరీ దేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు ఎల్లవేళలా కూడాను ఆ గృహిణి పట్ల ఉండి తీరుతాయి సుమా. శ్రీమత్కామేశ్వర ప్రేమ భూషణాం శుభపోషణాం అంటూ ఆ కామేశ్వరీ దేవిని ఆరాధన చేసిన గొప్ప విశేషం లభ్యపడుతుంది ప్రతి ఒక్క గృహిణికి కూడాను. అంతేకాకుండా ఇక ఇంటికి వచ్చినటువంటి ప్రతి ముత్తైదుకు కూడా ప్రతి ఆడబడుచుకు కూడా ఉండమ్మా బొట్టు పెడతా అంటూ కుంకుమ బొట్టు పెట్టి పసుపు కుంకుమలతో పాటు జాకెట్ ముక్క కానీ చీర కానీ
పెట్టినట్లయితే అలా పెట్టిన ఇల్లాలకి పుత్ర సంతానం, బంగారు ఆభరణాలు, భక్త యొక్క ప్రేమ చాలా చక్కగా లభ్యపడి తీరతాయి అని చెప్పేసి కూడా శాస్త్రం. మన సాంప్రదాయ లక్షణం వెనకాల గృహబలంలో అభివృద్ధికరమైనటువంటి ప్రభావాల్ని సాధించటానికి ఇవన్నీ కూడాను సూత్ర ప్రాతిపదికలు. అందుచేత ప్రతి ఒక్కరూ కూడాను ఈ యొక్క కట్టు బొట్టు కుంకుమ ధారణ ఇవన్నీ కూడాను తప్పనిసరిగా కనుక పాటించినట్లయితే సర్వే సర్వత్రా సుఖ సంపదలతో తులతూగుతారు. సర్వే జనా సుఖినో భవంతు.